ఒక ప్రశాంతమైన ప్లేస్లో కూర్చొని విజువలైజేషన్ చేస్తున్నారు. ఎలాంటి విజువలైజేషన్ చేస్తున్నారంటే, టుడే ఈజ్ మై డే, I am a great person, God with me, I am a successful person. నేను ఈరోజు చక్కగా స్కూల్కి వెళ్ళి ఆ స్కూల్లో గురువులు చెప్పిన విధంగా నడుచుకుంటాను. వాళ్ళు చెప్పే ప్రతి పాఠాన్ని జాగ్రత్తగా విని డైలీ లైఫ్కి అప్లై చేసుకొని మంచి శక్తివంతమైన విద్యార్థిగా ఎదుగుతానని నేను ఈ సందర్భంగా ప్రేయర్ చేస్తున్నాను. స్కూల్కి వెళ్ళిన తర్వాత క్లాస్లోకి ఎంటర్ అయ్యాను. మా ఫేవరెట్ స్కూల్ బ్లూమింగ్ బర్డ్ స్కూల్. ఈ బ్లూమింగ్ బర్డ్ స్కూల్లో చదువుతో పాటు సంస్కారం, విలువలు, అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మా పాఠశాలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా గురువులందరికీ పాదాభివందనం చేసుకుంటున్నాను. వారు చెప్పే ప్రతి మాట, వారు చెప్పే ప్రతి అక్షరం నన్ను ఎంతగానో ఉత్సాహపరుస్తూ ఉంది. ఈ విధంగా నేను ఈ బ్లూమింగ్ బర్డ్ అనే స్కూల్లో నా విద్యను అభ్యసించి శక్తివంతమైన విద్యార్థిగా దేశానికి ఒక మంచి పేరు తెచ్చే స్థాయికి వెళ్ళడానికి నేను కృషి చేస్తానని నేను ఇక్కడ విజువలైజేషన్ చేసుకుంటున్నాను. ఇలాంటి విజువలైజేషన్ వల్ల రాబోయే 10 yearsలో నేను ఒక పవర్ఫుల్ శక్తివంతమైనటువంటి మహిళామణిగా తయారవడానికి దోహదపడుతుందని కూడా నేను ఈ సందర్భంగా నేను విజువలైజేషన్ చేసుకుంటున్నాను. ఓకే చిల్డ్రన్, స్లోలీ ఓపెన్ యువర్ ఐస్, ఓపెన్ యువర్ ఐస్ స్లోలీ. మీ ఉన్నటువంటి ఇలా ఫింగర్స్ తీసుకొని ఇలా జస్ట్ చేసేసి ఇలా అప్లై చేసుకోండి. ఓకే నాన్న, మీరు కన్నా ప్రతిరోజు మార్నింగ్ మంత్ర అంటే ఏంటంటే ప్రతిరోజు కన్నా మీరు ఎర్లీ మార్నింగ్ లేచి ఇలా ప్రతిరోజు ఒక విజువలైజేషన్ చేసుకుంటూ ఉంటే మీలో చాలా శక్తివంతమైనటువంటి వ్యవస్థ అనేది తయారవుతుంది. మంచి క్వాలిటీస్, మంచి డిసిప్లిన్, మంచి విలువలు, మంచి నాలెడ్జ్ అనేది మీకు రావడమే కాకుండా ఆరోగ్యంగా ఆనందకరంగా రాబోయే ఆ రోజుల్లో మీరు మిగతా 23.5 hours మీ లైఫ్ను హ్యాపీగా ఎంచక్కా ప్రశాంతంగా మీరు ఎంజాయ్ చేయొచ్చు. మరి స్కూల్కి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ టీచర్లు చెప్పేటువంటి పాఠాలు చక్కగా వినాలంటే ఏంటంటే ఇక్కడ మీలో ఒక క్యూరియాసిటీ ఉండాలి, ఆసక్తి ఉండాలి. ఆసక్తి లేదనుకోండి మీరు చేసే పని సక్సెస్ అవ్వదు. ఇలాంటి ఆసక్తి ఉండాలంటే ఏంటంటే టైం మేనేజ్మెంట్ అనేది చక్కగా ఫాలో అవ్వాలి. టైం మేనేజ్మెంట్ ఎప్పుడైతే మీరు చక్కగా ఫాలో అవుతారో ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి లక్ష్యాలు సాధిస్తారు. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మన విలువలు ఎలా పెంచుకోవాలి, హౌ టు ఇంప్రూవ్ యువర్ వాల్యూస్, లేదంటే హౌ టు యాడెడ్ యువర్ వాల్యూస్. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పాలను చూసి నేర్చుకోవాలి. ఏంటంటే ఈ పాలు మిల్క్ అనేది కరుడుగా మారుతుంది, ఇదే కరుడు బటర్గా మారుతుంది, ఇదే బటరు వెన్నలాగా మారుతుంది. పాలుగా ఉన్నప్పుడు దాని విలువ ఒకలా ఉంటుంది, పెరుగుగా మారినప్పుడు దాని విలువ ఇంకా ఎక్కువగా ఉంటుంది, బటర్గా మారినప్పుడు ఇంకా దాని విలువ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే గీగా మారుతుందో దాని విలువ దాదాపు 1 లీటర్ గీ 1000 రూపీస్ అలా ఉంటుంది మీకు తెలుసు. అదే పాల లీటర్ 60 రూపాయలు, ఒక 50 రూపీస్ ఏదో ఉంటుంది, అవునా కదా? సో కాబట్టి ఏ విధంగా అయితే ఈ పాలు పెరుగుగా మారి, పెరుగు నుంచి బటర్గా మారి, బటర్ నుంచి వెన్నగా మారి ఆ విధంగా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉందో మీరు కూడా ఇక నుంచి ఏ 6th క్లాస్ నుంచే మీరు రాబోయే రోజుల్లో ఒక 10 yearsలో మీ యొక్క ఇక్కడ ఏం చేయాలంటే మీ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ అనేది అంత అద్భుతంగా ఉండాలి. ఇక్కడ మనం ఒక వాన చినుకులను చూసి చూడండి, మనం ఆ వాన చినుకు ఎక్కడ పడితే ఉపయోగము, ఒక డ్రైనేజ్ కాలువలో పడింది అనుకో ఎందుకు పనికిరా. ఇదే వాన చినుకు ఒక పెద్ద వేడిగా ఉన్న మెటల్ ఆబ్జెక్ట్స్ మీద పడితే ఆవిరైపోతుంది. ఇదే వాన చినుకు సముద్రంలో పడినా కూడా పెద్ద ఉపయోగం ఉంది. ఎక్కడైతే ఇలాంటి మంచి ఒక
మంచి నేల సారవంతమైన నేలలో పడితే నీళ్లు సమృద్ధిగా రావడమే కాకుండా పంటలు బాగా పండి మనకు కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయా లేదా సార్ నా మరి ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలా మీరు ఇక్కడ మనకు మీరు చేసే పనిలో ఒక్కొక్కసారి ఆటంకాలు ఎదురవుతూ ఉండొచ్చు. ఇలాంటి ఆటంకాలు ఎదురైనా సరే మీరు ఒక గొప్ప స్థాయిలోకి వెళ్ళాలంటే మీరు గొప్ప గొప్ప మహానుభావుల యొక్క జీవిత చరిత్రలు వారు రాసినటువంటి బుక్స్ కావచ్చు, వాళ్ళ యొక్క బయోగ్రఫీలో ఉన్నట్టు వాళ్ళు ఏ విధంగా సక్సెస్ అయ్యారు, సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి, గొప్ప గొప్ప మేధావులంతా కూడా విజువలైజేషన్ చేసుకోవడం వల్ల ఎలా ఉంటాను అలా చేశారు కాబట్టి ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. హెలెన్ కెల్లర్ అనేటువంటి ఒక అమ్మాయి, ఆ అమ్మాయికి చిన్న వయసులో ఒక ఇల్నెస్ అంటే ఒక ఫీవర్ వస్తుంది, వైరల్ ఫీవర్ వస్తే ఆ అమ్మాయిని ఆ రోజుల్లో వైద్యం అనేది పెద్దగా ఉండేది కాదు. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ తల్లిదండ్రులు అమ్మాయిని కొద్ది రోజుల తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్తే ఏమవుతుందంటే అమ్మాయికి కళ్ళు పోతాయి, చెవుడు వచ్చేస్తుంది, విజన్ లేదు, అంటే ఇక్కడ డెప్ అంటే మాటలు సరిగ్గా అంటే ఇక్కడ కళ్ళు కనిపించవు, మాటలు వినలేదు. కళ్ళు కనిపించకపోయినా మాటలు వినలేకపోయినా చెవుడు వచ్చినా సరే అమ్మాయి అప్పట్లో మనకు ఇక్కడ అలెగ్జాండర్ గ్రాహం బెల్ అనే పేరు వింటాం. ఈ అలెగ్జాండర్ గ్రాహం బెల్ దగ్గర ఈ హెలెన్ కెల్లర్ అనేటువంటి అమ్మాయి మంచిగా ట్రైనింగ్ తీసుకొని కళ్ళు లేకపోయినా సరే ఎంతో శక్తివంతమైన మహిళగా తయారవుతుంది. ఈ అమ్మాయి దాదాపు చాలా బుక్స్ రాసింది నన్ను. ఈ హెలెన్ కెల్లర్ దాదాపు 14 బుక్స్ రాసింది. కళ్ళు లేకపోయినా చూపు లేకపోయినా సరే 14 బుక్స్. ఒక రైటర్ అంటే అర్థం చేసుకోండి ఎంత హార్డ్ వర్క్ చేసి ఉంటుందో. అలాగే ఈ హెలెన్ కెల్లర్ అనే అమ్మాయి చాలా చోట్ల సెమినార్లు ఇచ్చింది. దాదాపు 100 ఎపిసోడ్స్, 100 ప్లేసుల్లో మంచి ప్లేసుల్లో, పబ్లిక్ ప్లేసుల్లో మంచి సెమినార్లు ఇచ్చి ఎంతమందికి ఆదర్శవంతంగా తయారైనటువంటి ఒక మహిళగా పేరు తెచ్చుకుంది. మరి మీరు కూడా మీకు ఇన్ని అవకాశాలు ఉన్నాయి, మీ పేరెంట్స్ మీకోసం ఎంతగానో శ్రమిస్తూ ఉన్నారు, మీకోసం ఎంతో తాపత్రయపడుతూ ఉంటారు, మీరు మంచి స్థాయిలోకి వెళ్ళాలని. అలాంటి హెలెన్ కెల్లర్ని చూసి మీరు ఎంతో నేర్చుకోవాల్సినటువంటి బాధ్యత మీకు ఉంటుంది. ఇలాంటి హెలెన్ కెల్లర్ని ఒకసారి అడిగారండి కొంతమంది, అమ్మ మీకు చూపు లేదు కదా, ఆ మాట చెవుడు కదా, అయినా ఇంత సక్సెస్ ఎలా అయ్యారంటే చెప్తుందండి. కళ్ళుండి విజన్ లేని వాళ్ళతో పోలిస్తే కళ్ళు లేకుండా విజన్ ఉన్న నేను ఎప్పటికీ గొప్పదాన్ని. నాకు కళ్ళు లేకపోయినా సరే నాకు స్పర్శ జ్ఞానం అనేది నేను కనిపెడతాను, ఈ నేచర్ నేను ఆస్వాదిస్తాను. ఇలాంటి నేచర్ ఆస్వాదించడం వల్ల ఈరోజు ఈ స్థాయికి వచ్చాను. ఒక ఇలాంటి శక్తివంతమైన మహిళ తయారైందంటే మనం ఆలోచించాలి. ఇలాంటి హెలెన్ కెల్లర్ లాగా మీరు కూడా మీకు ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఆ విధంగా ఒక హెలెన్ కెల్లర్ను ఆదర్శంగా తీసుకొని ఒక మంచి స్థాయిలోకి వెళ్ళొచ్చా లేదా? వెళ్ళచ్చు. సో ఇక్కడ మీరు ఒకటే మీరు నేర్చుకోవాలి. ఒక్కొక్క పాయింట్ ప్రతి వారిలో చెప్పేటువంటి ఇక్కడ మనకు గురువులు మీకు ఎన్నో విషయాలు బోధిస్తూ ఉంటారు. ఇలాంటి విషయాల్లో ప్రతి పాయింట్ కూడా మీరు బాగా చక్కగా ఉపయోగించుకోగలిగితే ఆ ప్రతి పాయింట్లో ఒక మీనింగ్ ఉంటుంది. దాన్ని అర్థం చేసుకొని బాగా చదవగలిగితే మీరు బ్రహ్మాండంగా తయారవుతారు. ఇలా నేను అనే స్థాయి నుంచి నా అనే స్థాయి నుంచి ఒక శక్తివంతమైన మహిళామణిగా మీరు తయారవ్వాలంటే ఈ రోజు నుంచే మీరు ఏం చేయాలంటే మీ టైం మేనేజ్మెంట్ను చక్కగా ఉపయోగించుకోవాలా. ప్రతి టైంలో ఏం చేయాలా, ఏం చేయకూడదు, గురువులను ఎలా గౌరవించాలా, ఇంట్లో అమ్మా నాన్నలను ఎలా గౌరవించాలా. మీ అమ్మా నాన్నలు ఎంతో కష్టపడి వాళ్ళు ఇక్కడ చదివిస్తుంటారు కాబట్టి వాళ్ళకు ఒక కృతజ్ఞతగా ఉండాలా. చెప్పిన మాట విని, గురువులు చెప్పిన మాట విని చేస్తూ పోతే రాబోయే రోజుల్లో మీరు ఒక 10 years లోపు మీరంతా కూడా మీ ఇప్పుడు 6th class ఇంకొక 10 years ఇలాగే మీరు ఫోకస్ చేయగలిగితే, మీ యొక్క మైండ్లో కంట్రోల్ పెట్టుకొని చేయగలిగితే రాబోయే రోజుల్లో ఒక గొప్ప దేశానికి ఒక మంచి స్థాయిలోకి, ఒక భారతదేశంలో ఫలానా అమ్మాయి అంటే ఒక మంచి స్థాయిలోకి వెళ్ళేదానికి అవకాశాలు ఉంటాయా లేదా? అప్పుడు అందరూ మిమ్మల్ని కీర్తిస్తారా లేదా? అన్నా కదా. ఎలా ఉండాలంటే మీరు మీ సరౌండింగ్ ఏరియా వాళ్ళు వచ్చి మీకోసం క్యూ లైన్లో ఉండాలి, మీ యొక్క ఆటోగ్రఫీ కోసం. ఆ స్థాయిలోకి వెళ్ళాలంటే మీరు చేయాల్సింది ఏంటి? ఒక మంచి కమిట్మెంట్ ఉండాలా, ఒక క్లారిటీ ఉండాలా. ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, ఎందుకు ఇలా ఉంటున్నాం, ఎందుకు వెనుకబడిపోతున్నాము, నేను ఎంతవరకు ఇంట్రెస్ట్ పెడుతున్నాను, ఇలా ఇంట్రెస్ట్ పెట్టకపోతే ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా తెలుసుకుంటూ మీరు అప్డేట్ అవుతూనే ఉండాలి. ప్రతిరోజు మార్నింగ్ 1/2 hour మెడిటేషన్ చేసుకోండి. ఆ మెడిటేషన్లో విజువలైజేషన్ చేసుకోండి. ఈరోజు నేను ఎలా ఉండదలుచుకున్నాను, ఏం చేయదలుచుకున్నాను, ఏ విధంగా ముందుకు వెళ్ళదలుచుకున్నాను, సాధించాల్సింది ఏంటి, ఏ గురువుని ఎలా గౌరవించాలి, గురువు పరంపరలో ఎలా ఉండాలా, గురువు చెప్పింది ఏ విధంగా నేను రిసీవ్ చేసుకోవాలా. ఇలాంటి విజువలైజేషన్ చేసుకోవడం ఏమవుతుందంటే మీరు క్లాస్ రూమ్లో చక్కగా
గురువులు చెప్పేటువంటి విషయాలు చక్కగా అర్థం అవుతాయి. అర్థం అవడమే కాకుండా మీకు ఒక మెమరీ పవర్ అనేది బాగా పెరుగుతుంది. మెమరీ పవర్ పెరిగిందంటే దాదాపు క్లాస్ రూమ్లోనే 70 నుంచి 80% ఆ సిలబస్ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంటికి వెళ్ళి జస్ట్ కొద్దిసేపు మీరు ప్రాక్టీస్ చేస్తే అన్నీ మీకు నోటెడ్ అయిపోతుంది. ఇవన్నీ కూడా ప్రతిరోజు మీరు ఒక హాఫ్ అన్ అవర్ కన్నా మీరు ఒక ఇలాంటి విజువలైజేషన్ చేసుకుంటూ టైం వేస్ట్ చేసుకోకుండా ఎవరైతే చేస్తారో ఈ టైం మేనేజ్మెంట్ చక్కగా ఫాలో అయ్యి ఇవన్నీ చేస్తారో మీరు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు ఒక మంచి జీనియస్ పర్సన్గా తయారవుతారు. ఇక్కడ ఎవరు జీనియస్ ఉన్నారు? ఒకసారి ఆల్బర్ట్ ఐన్స్టీన్ అడిగారు, అయ్యా మీరు ఇంత జీనియస్ అయ్యారు, ఎలా అయ్యారంటే ఐఎమ్ నాట్ జీనియస్, ఐ హ్యావ్ క్యూరియాసిటీ, ఆఫ్టర్ దట్ ఇంటెలెక్ట్, ఆఫ్టర్ దట్ ఇంటెలిజెంట్. అగైన్ మీరు అంటున్నారు జీనియస్ అని. నేను జీనియస్ కాదు, నాకు ఒక ఇంట్రెస్ట్ ఉంది, ఒక ఫ్యాషన్ ఉంది, ఆ ఫ్యాషన్ ఎంచుకున్నాను, అందుకే ఇలా సక్సెస్ అయ్యాను తప్ప నేను జీనియస్ కాదని చెప్తాను. అంటే ఆలోచించండి, నన్ను అక్కడ ఏదైతే మనకు ఇంట్రెస్ట్ ఉంటుందో అక్కడి నుంచే మనకు మన లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇలాంటి చక్కని విషయాలు నేర్చుకుంటూ ప్రతిరోజు అప్డేట్ అవుతూ ఉండాలి. ఒక రోజుగా ఇలా అప్డేట్ అవుతూ రాబోయే రోజుల్లో మీకే తెలుస్తుంది మేము ఈ స్థాయిలోకి వచ్చామంటే మేము మాకున్నటువంటి క్యూరియాసిటీ, మా ఆసక్తి ఇలా ముందుకు తీసుకెళ్ళింది అనేది మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవచ్చు. ఇలాంటి విషయాల మీద ఫోకస్ చేయండి. రాబోయే రోజులన్నీ కూడా మీకు మంచిగా ఉంటాయి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.